మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గోషా మహల్లో కుంగిన 5 అంతస్తుల భవనం. వరంగల్ ఏనుమాముల మార్కెట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైల్డ్ స్నాచింగ్. శబరిమలకు పోటెత్తిన భక్తులు, కిలోమీటర్ మేర క్యూ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, రేడియా నాయక్ నాయకులు రాకేష్ రెడ్డి, కుడతి మహేందర్ రెడ్డి, భరత్ చందర్ రెడ్డి, నీలం దుర్గేష్, హూకంటి యాకూబ్ రెడ్డి, మెహబూబ్ పాషా తదితరులు. గవర్నమెంట్ బోనస్ ఇస్తుందో ఇయ్యదో అని భరోసా ప్రైవేట్ కమిషన్ 2500 లెక్కకైతే నీకు బోనస్ వస్తే 2869 రావాలి. అంటే నీకు 300 రూపాయలు కమ్మైంది. ఎందుకంటే 300 సార్ అందరికి పైసలు అందే కదా సార్, ఇస్తారో చేయరు నమ్మకం లేదు సార్. బోనస్తాలు ఎట్లా తెచ్చుకోవచ్చు? 17 యూరియా ఎంత సంచి గవిచర్ల నుంచి సెంగెం మండల కేంద్రానికి వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి రాకపోకలు ఆటంకం కలుగుతున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న సంగెం ఎస్ఐ వంశీకృష్ణ మంగళవారం స్వయంగా పరిశీలించి డోజర్తో ఆ మొక్కలను పూర్తిగా తొలగించి చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు అసౌకర్యం చెందకుండా రహదారిని పరిశుభ్రంగా ఉంచేందుకు పోలీసులు, స్థానిక సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. ఈ చర్యతో రహదారి మళ్లీ సురక్షితంగా మారడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 433 మంది లబ్ధిదారులకు 4,33,00,000 చెక్కులను పంపిణీ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరి కఠిన రీతిలో 4,34,00,000 చెక్కులు తెప్పించినందుకు ఎమ్మెల్యే గారికి స్వాగతం చెప్తూ ఈరోజు ఎంఆర్ఓ గారు పేరు పిలుస్తారు. మరి ఎమ్మెల్యే గారు ప్రకారంగా చెక్కులు తీసుకున్నట్టు కోరుతున్నాం.
చెప్పన్నా. రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్ సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇది 6వసారి నేను శాసనసభ్యుడైన తర్వాత ఇస్తా ఉన్నా. సుమారుగా ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 1,33,00,000 ఈరోజు ఒక్కరోజే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తామని చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ప్రతి ప్రాంతాల్లో కూడా ఆలస్యం చేయకుండా ఈ కార్యాచరణని నిరంతర ప్రక్రియల భాగంగా చేస్తా ఉన్నాం. వారికి నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరికీ మనందరికీ తెలిసిన అంశం, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, లక్షల కోట్ల అప్పులు చేసిన ధరమిల ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ప్రభుత్వ సంక్షేమాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నంబర్ 1 రాష్ట్రంగా చేసే దిశగా ముందుకు పోతున్న తరుణం మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. రామగుండం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, రైతు పండించిన పంటను కొనడం, ప్రతి గింజను వాళ్ళ అత్యధిక వచ్చినటువంటి పంట. గోషామహల్లో కుంగిన 5 అంతస్తుల భవనం పక్కన మరో భవనం నిర్మాణం కోసం పిల్లర్లు వేసేందుకు గుంతలు తవ్వడంతో జరిగిన ఘటన. గోషామహల్ పరిధిలోని చాక్నావాడిలో ఒక ఖాళీ స్థలంలో భవనం నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తవ్వడంతో పెద్ద క్రాక్ వచ్చి కుంగిన పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం కుంగి 6 గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణలు. భవనంలో ఉన్న నిర్వాసితులను ఖాళీ చేయించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు అండి ఇది ఇక్కడ జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వలన బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రెయిన్ అనేది తెచ్చినా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది. లేదంటే ఇది రాత్రి చేశారండి, రాత్రి పండుకున్నాక అందరు పండుకున్న టైంలో జరిగింది. జేసీబీ పెట్టి బేస్మెంట్ తీసేశారు. కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు క్రాక్ వచ్చింది. క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది, క్రాక్ వచ్చిన వల్ల బెండ్ అవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. మీరు చూశారండి. అలా కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక 2 పోర్షన్ల కిరాయి వాళ్ళు ఉన్నారు, 2 పోర్షన్ల ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడంతా కిందికి వచ్చేసారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారా? చేపియాలండి, కంపల్సరీ చేపియాలి. వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు, మేము పక్క వాళ్ళు, మేము నేబర్స్ అండి, వాళ్ళు చేపియాల్సింది తప్పదు. దయచేసి మీరైనా జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు, వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. లేదంటే బిల్డింగ్ పడేసి చూసాను కనిపిస్తుంది. కవిత ఎవరు వదిలిన బాణమో అందరికీ అర్థమైంది. కవిత జైలుకు వెళ్లడం ఆమె చేసుకున్న కర్మ కాదా? ఎంపీగా ఓడిపోవడం, ఇప్పుడు వెన్నుపోటుదారురాలిగా మిగిలిపోవడం ఆమె చేసుకున్న కర్మ కాదా? కవిత ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి కూడా మాట్లాడక తప్పదు అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు వెన్నుపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు.
నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది. ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి. గురుకుల పాఠశాలలో 2 7వ తరగతి విద్యార్థులను మిస్సింగ్. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉండే మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 2 7వ తరగతి విద్యార్థుల అదృశ్యం. నిన్నటి నుండి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన. వాచ్మెన్ లేడని, సీసీ కెమెరాల లాంటి కనీస భద్రత లేదని మండిపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు. ప్రభుత్వ బీసీ మహిళా వెల్ఫేర్ స్కూలు కమ్ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ జ్యోతినగర్ లో ఇక్కడ జయ కాలేజీ లీజు తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు. కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల 2 పిల్లలు మిస్ అయ్యారు. మహిళలు ముక్కుపచ్చలారిన విద్యార్థులు మిస్ అయ్యారు. 7th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 7 గంటలు అవుతున్నా కూడా, సమయం 11 అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకొని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ 4 గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము పెట్టేయించినా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు. నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు. పోలీసు కూడా రాలేదు. పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు. ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా, గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు. పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పేది లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీల కంటే పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు నయం. దిష్టిబొమ్మలు పంటను కాపాడుతాయి. ఈ 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉండి రైతుల గురించి ఒక్క మాట మాట్లాడరు. 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కనికరం లేదా? ఈ కాంగ్రెస్ ఎంపీలు నోరు తెరిస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే సరిపోతుంది. పత్తి రైతుల గురించి కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగరు అని హరీష్ రావు అన్నారు. ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఉన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు. మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేది ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద
ట్యాక్స్ ఉండెనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100 అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000 కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది. దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత యువకుడు రాజశేఖర్ను కిడ్నాప్ చేసి హత్య చేసి శవాన్ని అడవిలో దహనం చేసిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తమ్ముడి ప్రేమ వ్యవహారానికి సహకరించాడనే కోపంతో ప్రధాన నిందితుడు కాగుల వెంకటేష్తో సహా 8 మంది హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. డిసెంబర్ 12 రాత్రి రాజశేఖర్ను ఇంటి ముందు నుంచి వెతుకెళ్లిన నిందితులు ఇన్నోవా కారులోనే గొంతు కోసి నైలాన్ తాడుతో బిగించి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత నవాబ్పేట అడవి ప్రాంతంలో ముందుగానే తెచ్చుకున్న 6 లీటర్ల పెట్రోల్ పోసి శవాన్ని దహనం చేశారు. 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా గణేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కార్, బైక్లు, నగదు, సెల్ ఫోన్ తో పాటు వెంకటేష్ వద్ద ఉన్న ఒక వీడియో ప్రెస్ ఐడి కార్డు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ కూతురు భవాని తీసుకుపోయిందని ఒక మనసులో పెట్టుకొని ఇతను తీసుకుపోయి క్వశ్చన్ చేసే క్రమంలో అతన్ని కొట్టడం జరుగుతుంది. కొట్టిన క్రమంలో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది. దీనిపై మనం టీములు ఫామ్ చేసి డెడ్ బాడీని నవాబ్పేట పోలీసుల సహకారంతో మనం లుకౌట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ చేసిన దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈరోజు మన అంటే బాడీ పోస్ట్ మార్టం వాళ్ళ బంధువులకు అప్పచెప్పిన తర్వాత మన షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్ తన సిబ్బందితో బూర్ల చెక్ పోస్ట్ దగ్గర నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహ 3 వ్యక్తులు ఆ ఇన్నోవా క్రిస్టాలో వస్తూ ఉంటారు. వాళ్ళని ఆపి తనిఖీ చేయగా వాళ్ళు అంటే ఈ అఫెన్స్ చేసి అంటే వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు ఎత్తుకపోయిండు, దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందన్నది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా కారు, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ప్రెస్ ఐడి కార్డు, ప్రజామాల్ పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర, అదొకటి. అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంటు 5,000 రూపీస్ వాళ్ళ వద్ద స్వాధీనపరచుకొని అదేవిధంగా వాళ్ళు రాజశేఖర్ చంపడానికి ఉపయోగించిన నైలాన్ తాడును కూడా స్వాధీనపరచడం జరిగింది. ఇదే క్రమంలో మా టీంలో ఏదైతే డిప్యూటీ చేసిన టీంలో వాళ్ళు సురేష్ ఈ వెంకటేష్ బావమరిది ఆ రోజు హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన నైలాన్ తాడు అదేవిధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లో పెట్టడం జరిగింది. అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు. సురేష్ అదుపులో తీసుకున్నాం. అదే కాకుండా ఈ రాఘవేందర్ అండ్ శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ కుట్రలో భాగం పంచుకున్నారు. వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నాడో అతడు కూడా అంటే ఈ మన కులం యాదవ్ తర్వాత వాళ్ళు దళితులనే ఒక దాంతో ఈ కొడుకుని ఇన్వెస్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం 7 మెంబర్స్ను అదుపులో తీసుకొని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో ఒక ఇన్నోవా క్రిస్టా కారు, ఒక టవేరా కారు, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు, ఒక 6,500 రూపీస్ క్యాష్, సెల్ ఫోన్ ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈ నిందితులందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గతంలోన కేసులు మళ్ళీ మేము వెరిఫై చేస్తాము. అంటే ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది. ఇంకా వేరే కేసులు ఏమన్నా వెరిఫై చేస్తాం. చంపినాక పెట్రోల్ బతుకున్నాక కొట్టినాక చంపిన తర్వాతనే పెట్రోల్ పోసి అంట పెట్టి. ఈ ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు పూర్తి అయింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ల మీద తిరిగేటప్పుడు లండన్, న్యూయార్క్ లాగా కనిపిస్తుంది. కానీ బస్తీలు, కొత్తగా ఏర్పడ్డ కాలనీలో పరిస్థితి దుర్భరంగా ఉంది. త్రాగునీరు కనెక్షన్లు, డ్రైనేజీ రోడ్లు, సీసీ కెమెరాలు లేవు. 2 ఏళ్లలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి ఒక రివ్యూ కూడా మంత్రులు నిర్వహించలేదు. నేనే స్వయంగా శ్రీధర్ బాబు ఇంటికి వెళ్లి రైల్వే స్థానిక సమస్యల మీద అర్జీలు పెట్టి వచ్చాను. డబుల్ బెడ్రూమ్ కోసం నేను సచివాలయానికి వెళ్లి మంత్రిని కలిశా తప్ప రివ్యూలు లేవు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంపీగా పనిచేశారు. పట్టించుకోకండి. దేశం మొత్తంలోనే అత్యధిక జనాభా కలిగి 40 లక్షల ఓట్లు కలిగిన నియోజకవర్గం ఇది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదు, లిఫ్టులు లేవు. ముసలి వాళ్ళు పైకి ఎలా వెళ్తారు?
మురారేపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు పరిష్కరించండి అని 9 నెలల క్రితం అర్జీలు పెట్టాము, కానీ ఇప్పటి వరకు దిక్కులేదు. ఈ సమస్యలను ముఖ్యమంత్రికి స్వయంగా వివరించే ప్రయత్నం చేస్తామని ఈటెల రాజేందర్ గారు అన్నారు. రోడ్ వాళ్ళు మేము కూడా వెళ్ళిపోయినాము. రోడ్ అయినాక మాట్లాడదామన్నారు. ఇక మాట్లాడలేదు సార్. అంటే మీరు అంతమంది ఎక్కడ పెట్టుకునేది? ఇది వేరే ఎక్కడ పెట్టుకుంటున్నాం సార్. అప్పుడు పెట్టుకుంటున్నాం పార్కింగ్. ఎన్ని ఆటోలు ఉన్నాయి మొత్తం ఇక్కడ? మొత్తం 40 దాకా ఉంటాయి సార్. DCM ఆటోలు 40 పైన ఉంటాయి. అంటే ట్రాన్స్పోర్ట్ ఆటోలు అని మాట్లాడారు. అదే మీద సార్ స్టాండ్ మీద ట్రాన్స్పోర్ట్ ఆటోలు కదా, ప్యాసింజర్ అడ్డ మీద ఉంటుంది సార్. రోడ్డు మీద ఏం కావాలంటున్నారు మరి మీరు? పార్కింగ్ కావాలి. ఇప్పుడు దీని డిజైన్ లో ఏమేమి పెట్టిండు? ఏమైనా గ్రీనరీ పెట్టిందా? కాలనీ డివైడర్ పార్క్ మామూలుగా గ్రీనరీ ఉంటుంది సార్. జనరల్ గా వాళ్ళు పెట్టేది వాళ్ళు కట్టి మొత్తం చెట్లు పెట్టేస్తారు. మనము కంపల్సరీ అది తీసుకోవాలి సార్. వాళ్ళు తీయాలి. డీసెంట్ కి ఆటోకి కంపల్సరీ ఇవ్వాలి. షాపుల పెట్టినారు కదా సార్. ఎట్లా మాకు ఎక్కడ ఒక దారి చూపిస్తే పెట్టుకుంటాం. మీరు 40 మంది ఉన్నారా మొత్తం? మాట్లాడదాం. ఇంకా వేరే సంఘం ఏదైనా ఉందా? వేరే డీసీఎంలు కూడా సార్. ఎన్ని డీసీఎంలు ఉన్నాయి? మాకు 40 దాకా డీసీఎంలు ఉన్నాయి. ఆటోలు 30 దాకా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆటోలు ఉంటాయి, ట్రాలీ ఆటోలు అన్ని కలిపి అన్ని చూపించారు. అవకాశం అన్ని పెట్టినారు. మీరా ఎక్కడ? వెనకాల జాబ్ పార్కింగ్ రాత్రి కూడా పట్టుకోవడానికా? వాళ్ళ ఓన్ ప్లేస్ అది. రాత్రి కూడా పట్టుకోవడానికా? పోలీసు వాళ్ళు వాళ్ళు ఫోటో కొడుతుంది సార్. అంటే వీళ్ళకి ఒక్క జాగా పర్మనెంట్ లేదు. ఫస్ట్ అక్కడ ఉండే, తర్వాత రోడ్ వైండింగ్ అని చెప్పి వెళ్ళగొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రోడ్ వైండింగ్ అని చెప్పి ఇంకో దగ్గర పేరు. అట్లా ఒక 4-5 జాగాలు ఈ 5-6 సంవత్సరాలు మనుషులు చచ్చిపోతున్నారు. దుమ్మంతా షాపులనే పడుతుంది. ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడుతున్న విషయం తెలియదా? చూస్తలేదా మీరు? రెగ్యులర్ అన్ని పేపర్లు వస్తాయి. వాళ్ళు పేపర్లు కూడా చూసినట్లేరు ఎవరు వాళ్ళు. మీరు ఎవరో మాకు తెలియదు. మేము ఏమన్నా మీకు అప్డేట్ చేయడానికి కూడా లేదు. 100 మంది సంఖ్యలో రోజు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం బదనాం అవుతుంది. మీరు నేను మీతోటి మట్టిగా మాట్లాడడం కాలే. 2 పనితనం చేతకాని విధవులకి మన ఫైనాన్షియల్స్, మన రిపోర్ట్స్, మన ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఏం డిమాండ్? 3.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీకేమైతే నాకేమైతుంది మీకు తెలుసా? కొన్ని వేల సార్లు చలన్ బాసింది రోడ్ల మీద. వేల సార్లు 10ల సంఖ్యలో మనిషి చచ్చిపోయింది. 10ల సంఖ్యలో. ఇలా అనారోగ్యానికి గురైన ఎంతమంది ఉన్నారు? 2 mm 3 mm మట్టి పడుతుంది మొత్తం దుమ్ము రోజు. స్విచ్తో నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? మీరు రావడానికి భయపడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీ మీద మాత్రం స్ట్రాంగ్ లెటర్ వస్తాం. మీ NHA, మీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్తో కొల్లుడైపోయి ఇన్ఎఫిషియన్సీ ఉండి పనిచేస్తారు అని చెప్తారు. అంటే ఏమైతే దెబ్బలు కొడతారు చెప్తారు, జనం కొడతారు చెప్తారు. సైడ్ మీకు అంటే ఎలా కొడతారు? తాళమేసి పడతారు. మీరు చూసుకో, ఆలోచించుకోండి. ట్రాఫిక్ డైవర్షన్ దగ్గర సర్దార్ పటేల్ నగర్ మల్కాజ్గిరిలో ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్ మేరా యావత్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆనంద్ బాగ్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సర్దార్ పటేల్ నగర్ వరకు యూనిటీ మార్చ్ లో పాల్గొన్నారు. దయచేసి మనం అటు ఇటు ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను, 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను. భారత మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో, యువకులలో, ఇలా ప్రజలలో స్వతంత్ర త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని, త్యాగాన్ని మరొకసారి మననం చేసుకోవాలి. స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని 100,000 మంది భారత మాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలను బలిపెట్టి, లక్షలాది మంది భారత మాత ముద్దు బిడ్డలు జైళ్లలో మగ్గి ఇవాళ మనం అనుభవిస్తున్న స్వతంత్రం ఏతుందో తెచ్చిపెట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిగిపోయిన భారత జాతిని, వందల సంవత్సరాలుగా పరాయి తురుష్కుల ఏలుబడిలో కూలిపోయిన భారత జాతి 500 పైచిలకు సంస్థానాలతో భారతదేశం చెక్కలు ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారత్ని సాధించాలనేటువంటి సంకల్పంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థానాలను విలీనం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తా ఉన్నామో భారత పటాన్ని, భారతదేశాన్ని, ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం, వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది. కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత ముద్దు బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మననం చేసుకోవాలి. ఆ త్యాగాలను గుండెలు పెట్టుకోవాలి, దేశభక్తిని పెంచుకోవాలి, దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మల్కాయిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సిసి విద్యార్థులు ఇలా 100 మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో మా దగ్గర 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తిని దేశానికి చాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.